ఇది మొత్తం టీ ఫ్యాక్టరీ. మసాలా టీతో आपको ऑल स्पाइसेस मिक्सिंग 330 ఆకు పోస్తారు. హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. ఈరోజు మనం నిన్న రూమ్లో ఉన్నాం. ఈ ఊటీలో మొత్తం ఎక్స్ప్లోర్ చేసే వరకు నైట్ అయిపోయింది. ఇంకా వచ్చి మళ్ళీ నిన్నటి రూమ్లో ఉన్నాము. ఇంకా ఇప్పుడు ఏడికి వెళ్తున్నామంటే ఈ ఊటీలో ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, టీ ఫ్యాక్టరీలు, అవి చూడడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నా. ఎట్లుంటుందో ఏదో మొత్తం చూపిస్తా, ఆల్మోస్ట్ అన్నీ చూపిస్తా. అసలు మిస్ కాకుండా చూడండి ప్లీజ్. దయచేసి అందరు సపోర్ట్ చేసి ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్. అందరికీ దయచేసి చెప్తున్నా, నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపేయండి ప్లీజ్ అందరు, ఓకేనా? కామెంట్ కూడా వేయండి ఎట్లున్నాయి వీడియోలు, నెక్స్ట్ టైం వీడియోలు చేయాలి అన్నీ కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే స్నానం చేసిన, ఫ్రెష్ అప్ అయినా, ఫ్యాక్టరీ కాడికి పోయి అన్నీ ఎట్లుంది మొత్తం, ఆడ ఏమేమి చేస్తారు మొత్తం చూపిస్తా. అస్సలు మిస్ కాకుండా చూడండి. మంచి చూడండి ఎట్లా కనిపిస్తుందో వ్యూ మొత్తము, అన్ని ఇండ్లు, మొత్తం రోడ్డు మస్తు కనిపిస్తుంది ఈ నుంచి. మొత్తం తేజ్ ఉంది ఈ నుంచి మొత్తము. మనం ఇప్పుడు అక్కడి నుంచే వచ్చినాం, ఆ రోడ్ నుంచే పైనకి వచ్చినాం. చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఈ హెల్మెట్ని అనవసరంగా తెచ్చిన, హెల్మెట్ ఏడబెట్టాలనో ఇప్పుడు అర్థమవుతలేదు. ఇదే టీ ఫ్యాక్టరీ చూడండి, వెనుక మన వెనుకున్నది. ఇప్పుడైతే లోపలికి మనం కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇలా టీవీలో మొత్తం ఎలా తయారు చేస్తారో మొత్తం చూపిస్తారు. ఇది వచ్చేసి చాక్లెట్ తయారు చేస్తారు. మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఒక డైరీ మిల్క్ లాంటి చాక్లెట్ ఇస్తారు ఫ్రీగా. ఇప్పుడే మళ్ళీ ఈడొక టికెట్ తీసుకున్నాం, 20 రూపీస్ అంట. కిందనేమో 30 రూపీస్, ఈడ 20. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇదే లోపలికి ఎంట్రన్స్. చూద్దాం ఎట్లుందో. పైనకి వెళ్ళేది ఇదే, పైనకి వెళ్ళాలి. స్మెల్ అయితే ఇట్లా బీభత్సంగా వస్తుంది, మస్తు అంటే మస్తు సూపర్ స్మెల్ వస్తుంది అసలు. బాగుంది స్మెల్, ఆహా అద్భుతం. ఒకసారి చూడండి, ఇదేమో స్టార్టింగ్ ప్లేస్ అంట. మొత్తం ఆకు ఇంట్లో పోస్తారు చూడండి, ఇందులో ఆకు పోస్తారు. ఈ నుంచి ఇది సెకండ్ ప్లేస్ అంట. మొత్తం డ్రై అయ్యి పేస్ట్ లాగా వెళ్తుంది అంట. అక్కడ మొత్తం 8 అంట ఇంట్లో. అవో అక్కడ వెళ్తుంది మన లాస్ట్ ఏమో అక్కడ వెళ్తుంది. First tea leaf washing outside. ఓకే. Weathering and dry 1 day process. ఓకే. After loading, grinding paste. అలా Making the fine paste. ఓకే. 2 hour fermentation. Downside filter. Dry. ఓకే. Flavor adding and packing. Okay. उधर టీ देते हमको. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఈ నుంచి చూడండి వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఈ నుంచి మొత్తము ఊరు మొత్తం, విలేజ్ మొత్తం కనిపిస్తుంది. ఊటీ మొత్తం ఆల్మోస్ట్ అంతా కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంది. ఈ నుంచి ఇక్కడ టీ ఉన్నట్టుంది, టీ ఇస్తారేమో మనకు. చూద్దాం. ఈ డబ్బా చూద్దాం ఏది బాగుంటుంది ఇది చూద్దాం. ఈ గ్లాసులో ఏ ఫ్లేవర్ క్యా Masala tea. Masala. ఇక్కడ టీ ఇచ్చిండు మన బ్రదరు, ఎక్స్ప్లెయిన్ చేసిండుగా ఇప్పుడు దగ్గర, ఆయననే టీ ఇచ్చిండు. Process. ఓకే ఓకే, డన్ డన్. బా చాలా కాలుతుంది, చాలా అంటే చాలా కాలుతుంది. ఆహా అమృతం, ఎంత బాగుంది, చాలా అంటే చాలా టేస్ట్ ఉంది, సూపర్ ఉంది. చాయ్ మాత్రం గ్లాసులనే మనకి ఇచ్చింది ఇప్పుడు టీ. ఇట ఈ థర్డ్ డబ్బా ఉంది కదా, అందులో నుంచి మనకి ఇచ్చిండు ఇప్పుడు దగ్గర. చాయ్ ఇచ్చారు కదా ఇప్పుడు దగ్గర, పైన మనకు టీ ఇచ్చారు కదా, దాని లోపలికి కిచెన్లోకి వెళ్దామనుకుంటే కిచెన్ తీయొద్దంట. అందు గురించే మళ్ళీ ఇప్పుడు కిందకి అయితే వెళ్తున్నాము, చూద్దాం ఎట్లుందో. ये रेगुलर नॉर्मल टी ऑफ केजी 220, जिंजर मिक्सिंग 250 आएगा. मसाला टी तो आपको ऑल स्पाइसेस मिक्सिंग 330, कार्डमम टी ले तो इलायची 400 रुपीज़, ग्रीन टी तो 250 ग्राम्स 230, चॉकलेट टी कोको पाउडर प्योर कोको पाउडर एडेड 250 रुपीज़ ऑफ केजी. ये तो लेमन जिंजर इंस्टेंट शुगर एडेड, ये तो 300 रुपीज़ ऑफ केजी आएगा. ये तो प्योर ब्लैक टी लॉन्ग लीफ, ये तो 160 आएगा 250 ग्राम्स. ये तो हर्बल चाय, तुलसी, आदि मदरा, मसरागंधा, इलायची, क्लव सभी मिक्सिंग. ये कोल्ड कफ
हेड एक थ्रोट पेन होता है ना, उसके लिए बहुत अच्छा है। ये 250 ग्राम 150 आएगा। और ये सभी ब्लैक टी ग्रीन टी में फ्लेवर ऐड है। ये तो आपको ब्लैक टी में फ्लेवर ऐड करेंगे। ये तो वाइट टी तो टी प्लांट का पहले बेबी लीफ। ये तो एक कप में 3 पत्ती डालेंगे तो 3 बार रीयूज करना, लास्ट में पत्ती। మనం పైన చాయ్ తాగిన తర్వాత కిందికి వచ్చి టీ పొడి, స్వీట్స్ ఇవన్నీ మనకు కొనాలనిపిస్తే కొనుక్కోవచ్చు. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి స్వీట్స్. ఆ టీ ఫ్యాక్టరీని ఇవన్నీ అమ్ముతారు. స్వెటర్స్, చాలా పెద్ద షాపింగ్ మాల్ లాగా ఉంటుంది. మీకు ఏమైనా కొనాలనిపిస్తే కొనుక్కోవచ్చు. ఇది మొత్తం టీ ఫ్యాక్టరీ, చాలా హైట్లో ఉంది చూడండి. ఇది టీ ఫ్యాక్టరీ. ఈ నుంచి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో, చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఈ చాక్లెట్ ఇచ్చి నాకు, చూద్దాం టేస్ట్ ఎట్లుందో చూద్దాం. ఒకసారి తిని ఈయనే తిందాం. ఫ్యాక్టరీ కార్ని ఎట్లుందో, బాగుందో ఎట్లుందో చూద్దాం. ఒకసారి అంటే అసలు చాలా బాగుంది. అలాంటి బండి ఆడ చూడండి పక్కల, ఇదే టీ ఫ్యాక్టరీ. ఇంకా ఈ నుంచి అయితే బయలుదేరుతున్నా నేనైతే. లోపల కొన్ని చూపించిన, కొంతవరకు అయితే చూసిన. అందరు లేడీసే ఉన్నారు లోపల, మనకేమో సిగ్గు. అందరు లేడీస్ ఉన్నారు. ఇంకా కొంచెం సామే చూసిన. ఇక ఈ నుంచి అయితే ఇంక వెళ్ళిపోదాము. ఇది కూడా ట్రావెలింగ్ బండే ఉన్నట్టుంది. మొత్తం చాలా పెద్దగా ఉంది ఫ్యాక్టరీ. ఇప్పటిదాకా లోపల ఇంట్లోనే హెల్మెట్ పెట్టిన, లోపల కౌంటర్ కాడనే పెట్టేసిన హెల్మెట్ అయితే ఏం పిక్కర్ లేదు. మనం వచ్చేటప్పుడు ఇగో ఇంట్లో నుంచి రావాలి చూడండి. వెళ్ళిపోదాం ఇక. నేను అందులోకి పోయినా ఇప్పటిదాకా ఏమైందంటే, అందులో మొత్తం కలిసే ఉండరు. నాకు వీడియో తీయడానికే సిగ్గు అవుతుంది కొంచెం. ఇంకా ఏమన్నా అడగాలన్నా సిగ్గు అవుతుంది. ఈ పొడి తీసుకుందామని ఇట్లా ఫోన్ ఓపెన్ చేసిన 180 రూపీస్ ఉన్నాయి. సప్పుడు దారి వచ్చేసిన. ఇక 350ది బెటర్ అంట అన్నిట్ల కంటే. 350, 450కి నార్మల్గా మనం చాయ్ పెట్టుకుంటాం కదా, అది అందులో మంచి ఫ్లేవర్ అంట. ఇంకా తీసుకోవాలి అని అంటే మన దగ్గర పైసలు లేవు. ఇంకా మళ్ళీ కిందికి పోయినాం అనుకో, కింది స్టెప్పులా వాళ్ళు తీసుకోమంటారు, స్వీట్లు అవోటి ఇవ్వటి తీసుకోమంటారు. ఇంకేం చేయాలి, పైసలు లేవు అనవసరంగా. ఇంకా పొయ్యి కూడా వేస్ట్, అక్కడ తీసుకోము మనం, ఏం చేయము. ఇంకా పొయ్యి కూడా వేస్ట్ అని ఇంకా ఏదో లైట్గా ఇట్లా పోయినా, ఇక ఇట్లా వీడియో తీసిన కొంచెం ఇట్లా లైట్గా, మళ్ళీ వచ్చేసిన. పైసలు ఉంటే మాత్రం తీసుకుంటే చాలా బెస్ట్ మంచి ఫ్లేవర్లు చూడండి అవి. ఫ్యామిలీతో ఎప్పుడన్నా వచ్చారు అనుకో, టీ ఫ్యాక్టరీకి వచ్చి టీ పొడి తీసుకొని వెళ్ళిపోండి. మీ ముందే తయారవుతున్నాయి అవి, చూసి తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఆడేడ తీసుకునే బదులు, మన షాపులో ఆడేడ తీసుకునే బదులు ఇక్కడ ఒక 1 kg 2 kg తీసుకుంటే మళ్ళీ మనము ఊటీకి వచ్చేంత వరకు నడుస్తుంది. అది చాలా బాగుంటుంది, తీసుకోండి. ఓకేనా. ఈ నుంచి అయితే ఇంకా రూమ్లోకి పోయి మొత్తం సదురుకొని కొచ్చికి అయితే వెళ్ళిపోదాము. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 11:22 అవుతుంది. ఇంకా చూద్దాం ఎంత అవుతుంది ఆడికి ఎవరికి. కొచ్చి నుంచి ఎంత ఉంది, 274 ఎంతనో ఉంది. ఇక ఈరోజు పోతామా కొచ్చికి ఏమో చూద్దాం. టిఫిన్ బయటకు ఈ ఊర్లో ఊటీలా కాకుండా బయటకు పోయి తింటే కొంచెం బాగుంది. బయటకు అంటే ఇలా టూరిస్ట్ ప్లేస్లకి ఇప్పుడు ఒక లొకేషన్కి పోయినప్పుడు ఆడైనా హోటల్లో కనిపించినాయి అనుకో, ఆడ టేస్ట్ బాగుంటుంది. కానీ ఈ ఊర్లో మొత్తం సిటీలో టేస్ట్ నచ్చలేదు నాకు. ఇంకా మొత్తం సిటీ అని మొత్తం కల్తీ మొత్తం మసాలా కారం అన్నీ వాడేస్తారు అందులో. ఈ ఊటీలో ఏడ చూసినా ఎక్కువ శాతము లేడీ పోలీసులే ఉండరు. అందరు చాలామంది వాళ్ళే ఉండరు. ఇగో మన ముందు కూడా లేడీ పోలీసే ఉంది చూడండి. ఇప్పుడు ఊటీలో ఏడ టిఫిన్ చేసినా చాలా ప్రైజ్ అవుతాయి. ఇంకా అక్కడ బయటికి అక్కడ కొచ్చి సైడ్ ఏమైనా పోతుంటే
ఇంకా టిఫిన్ చేద్దాం. కానీ ఇప్పుడైతే ఈడ ఏమొద్దు, 11:30 అవుతుంది. అలవాటు అయిపోయింది, ఇంకా 3 రోజుల నుంచి అలవాటు అయింది. 11:30 అవుతుంది. నేను ఇంటికాడ ఉన్నప్పుడు ఎన్ని గంటలకు టిఫిన్ చేస్తుంటే తెలుసా? 8 గంటలకే తింటుంటే, ఒక్కొక్కసారి 7:30కు, ఒక్కొక్కసారి 9 అవుతుండే. కానీ మరీ ఇంత టైం కాకపోతుండే.